ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కినా స్టడీస్. సో మనకు తెలంగాణలో 17,992 పోస్టులు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా అతి త్వరలో రాబోతుంది. సో ఇది చూడగానే చాలా మంది కూడా ఆస్పిరెంట్స్ సార్ మీ యూట్యూబ్ వ్యూస్ కోసం ఎందుకు సార్ మీరు ప్రతిసారి కూడా చాలా మంది కూడా ఇలానే అబద్ధాలు చెప్తారని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. సో అలా అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియో చూడగానే స్కిప్ చేసేయండి, ఓకేనా. ఎవరైతే సిన్సియర్ గా ఒక పోలీస్ జాబ్ అనేది అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా టార్గెట్ గా ప్రిపేర్ అవుతాం, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని చూడండి, మిగతా వాళ్ళు స్కిప్ చేయండి, ఓకేనా. రైట్. ఫస్ట్ మనకు పేపర్ స్టేట్మెంట్ ఇంతకుముందు జనవరిలో వచ్చినప్పుడు మనకు 14,000 చిల్లర వరకు వేకెన్సీస్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాత రీసెంట్ గా మనకు 17,992 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ కలుపుకోవడం చెప్పారు. అండ్ దీంట్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎస్ఐ పోస్ట్ ఏదైతే ఎస్ఐ పోస్ట్ ఉందో జోనల్ నుంచి తీసేసి స్టేట్ వైజ్ గా పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ కూడా పెట్టారని చెప్పేసి మనకు ఆర్టికల్స్ లో రావడం జరిగింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే అలా పెట్టడం వల్ల ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉండి కాంపిటీషన్ తక్కువ ఉందో అక్కడ స్టేట్ వైజ్ గా అన్ని జిల్లాల వారు కూడా పోటీ పడడానికి అర్హత ఉంటది కాబట్టి ఇది మంచి విషయం అనే చెప్పుకోవాలన్నమాట. ఎస్ఐ పోస్ట్ ని స్టేట్ వైజ్ గా డిక్లేర్ చేస్తే నాట్ ఎట్ కంప్లీటెడ్ అండర్ ప్రాసెస్ లో ఉంది, ఓకేనా. మరి బాగానే ఉంది సార్, మరి నోటిఫికేషన్ అని చెప్పి గత 2 years నుంచి కూడా చెప్తురుగా అంటే మనకు ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉన్న సిచ్యువేషన్ లో జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే గనక అది ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్. మనం ఇక్కడ చెప్పిన నెంబర్స్ ఏవైతుందో ఈ 17,992 కావచ్చు లేదా 14,000 చిల్లరే కావచ్చు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఖచ్చితంగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ 2026 మాక్సిమం రావడానికి ఛాన్స్ అవుతుందండి, ఓకేనా. మరి ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఎప్పుడైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ అనుకున్నాం, నేను కూడా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకటే అనుకుంటాం ఏమని, మనకు జాబ్ రావాలని. కానీ దానికి మీరు ఎంత కష్టపడుతున్నారు, ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మీకు జాబ్ వస్తుందా రాదా అదొక్కటి ఆలోచించండి. నోటిఫికేషన్ అనేది వస్తాయి పోతాయి డజంట్ మ్యాటర్, కానీ ఇప్పుడు గనక నోటిఫికేషన్ ఇచ్చి ఒక 45 days లో ప్రిలిమ్స్ పెట్టేసి ఒక 2 months లో ఈవెంట్స్ కండక్ట్ చేసి ఇంకొక వెంటనే మెయిన్స్ గనక పెడితే ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతావా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకొని అప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించాలనా లేదని ఆలోచించండి, ఓకేనా. సో జనరల్ గా మనకు రాబోయే క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ గానికి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే ఫస్ట్ మీరు ఎస్ఐ గనక ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎనీ డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఏదైనా సరే, గ్రాడ్యుయేట్ సంబంధించి డిగ్రీ అయినా సరే, బీటెక్ అయినా సరే, బీ ఫార్మసీ అయినా ఎనీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన ఏ బ్రాంచ్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ అనమాట. సో కానిస్టేబుల్ వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసినా మీరు ఎలిజిబులే. అదేవిధంగా చాలా మంది ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఎలిజిబులా కాదా అంటారు. సో ఓపెన్ డిగ్రీ చేసినా ఓపెన్ ఇది మనకు ఇంటర్ చేసినా సరే డిగ్రీ చేసినా సరే వాళ్ళు కూడా ఎలిజిబులే, ఓకేనా. రైట్. నెక్స్ట్ సర్కిల్ ఏజ్ గురించి కూడా చాలా మంది అడుగుతారు. మనకు నోటిఫికేషన్ ఏం చేస్తారంటే ఓన్లీ ఎస్ఐకి 21 నుంచి 25 years వరకే అంటారండి. మళ్ళీ అగైన్ తర్వాత సో ఒక ప్రొసీడింగ్ ఇచ్చేసి మనకు +3 years యాడ్ చేస్తారు. అంటే 21 నుంచి 28 years జనరల్ ఇది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అనమాట. మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి +5 years అనమాట. అంటే ఇక్కడ 28 years ఉంది కదండి, దానికి +5 years యాడ్ చేసుకోండి 33 years వరకు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మరి కానిస్టేబుల్కి వచ్చేసరికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం ఏజ్ సర్కిల్ 25. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా +5 years యాడ్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మినిమం ఏజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మనకు ప్రీవియస్ గత నోటిఫికేషన్ నుంచి ఇచ్చింది అనమాట. ఇక సిలబస్ ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా అసలు ఏది సిలబస్ ఉంటుంది సార్ అంటే అర్థమెటిక్, ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అర్థమెటిక్ అంటే మీకు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. కామన్ గా ఇవి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కి జనరల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఎస్ఐ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే ఎక్స్క్లూజివ్ గా చాలా మంది ఏం ఆలోచిస్తారంటే సో మనకు అర్థమెటిక్ రీజనింగ్ టార్గెట్ పెట్టుకొని మనకు మెయిన్స్ లా ఎస్ఐకి సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ 200 marks ఉంటుంది. అదేవిధంగా ఈ జనరల్ స్టడీస్ అనేది 200 marks ఉంటుంది. సో గత నోటిఫికేషన్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు జనరల్ స్టడీస్ అనేది చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ రీజనింగ్ కొంచెం లెంతీగా ఇవ్వడం, డిఫికల్ట్ ఇవ్వడం జరిగింది, మోడరేట్ టు డిఫికల్ట్. సో ఎవరైతే ఈ జనరల్ స్టడీస్ లా బాగా పట్టు ఉన్న వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. అదేం సార్ ఎప్పుడైనా సరే ఎస్ఐ అంటే ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ అంటున్నారు కదా చాలా మంది అంటే అలా మీరు నమ్మొద్దు ఎవరు చెప్పినా. గుర్తుపెట్టుకోండి, ఈ టార్గెట్ గనక ఎస్ఐ అయినట్లయితే
మీరు ఖచ్చితంగా ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వాలి. ఈ 2 ఎక్కువ కాదు, ఇది తక్కువ కాదు. రెండిటికి 50% ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ చదివితేనే మీరు ఎస్ఐ అనేది క్రాక్ చేయగలుగుతారు. ఇక కానిస్టేబుల్ విషయానికొస్తే మీకు గనక ఏజ్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ ఎస్ఐ, కానిస్టేబుల్ సేమ్ ఉంటదండి. మనకేందంటే ఈ అర్థమెటిక్, రీజనింగ్ అనేది తక్కువ మార్క్స్ ఉంటది. రిమైనింగ్ అంటే 45-50 మార్క్స్ ఉంటది. ఇంగ్లీష్ కూడా యాడ్ అయితది. సో, తెలంగాణ మూవ్‌మెంట్ కొన్ని టాపిక్స్ మాత్రమే కానిస్టేబుల్‌కి ఉండవు. బట్ మీరు ప్రిపేర్ అయ్యేట వాళ్ళు ఖచ్చితంగా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటది. ఇందులో 1% కూడా చేంజ్ ఉండదు. సో, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి ఎవ్వరు కూడా జనరల్ స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమైతది. ఇంతకు ముందు రోజుల్లాగా లేదు. సో, మనం అది ఇది పర్ఫెక్ట్‌గా అయితే మనకి దేంట్లో మనకు టఫ్ వచ్చినా సరే మిగతా ఈజీగా వచ్చిన దాంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటది కాబట్టి మీరు జనరల్ స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఇక నెక్స్ట్ విషయానికొస్తే ఈవెంట్స్. సో, ఈవెంట్స్ అనేది మనకు మేజర్‌గా ఎవరికైనా సరే ఖచ్చితంగా ఫస్ట్ రన్నింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయిందనమాట. సో, ఇంతకు ముందు నోటిఫికేషన్‌లల్ల పాత నోటిఫికేషన్‌లు ఏవైతే 2018 ఆ టైంలో ఏముండేదంటే మనకు 100 మీటర్స్ ఉండేది. సో, అదేవిధంగా మనకు రన్నింగ్ ఉండేది, లాంగ్ జంప్ ఉండేది, హై జంప్ ఉండేది, షాట్ పుట్ ఉండేది. 5 ఉండేది. కానీ 2022 నోటిఫికేషన్‌ల ఓన్లీ 1600 అండ్ లాంగ్ జంప్ 4 మీటరు, అదేవిధంగా షాట్ పుట్ ఇవ్వడం జరిగింది. సో, ఈ రెండిట్ల ఏ ఒక్కటి క్వాలిఫై అయినా సరిపోయేదన్నమాట. వెయిటేజ్ మొత్తం రన్నింగ్‌కే ఇవ్వడం జరిగింది. ఈసారి ఏమన్నా చేంజెస్ ఉంటదా? ఉండదా? అనేది అఫీషియల్ నోటిఫికేషన్ బట్టే చూడాలి. ఎందుకంటే మనకు లాంగ్ జంప్ అనేది చాలా మంది కూడా క్వాలిఫై కాలేదు కాబట్టి, సో, దాన్ని బేస్ చేసుకొని దీన్ని ఏమైనా తగ్గిస్తారా? లేదా 2018 నోటిఫికేషన్ ఆ టైంలో ఉన్నట్టు ఇంకొక 2 మనకేదైతే 100 మీటర్ గాని, అదేవిధంగా మనకు హై జంప్ గాని యాడ్ చేస్తారా లేదనేది చూడాలి. బట్ మీ ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు ప్యారలల్‌గా ఫస్ట్ రన్నింగ్‌ని స్టార్ట్ చేయండి. రన్నింగ్‌ని స్టార్ట్ చేయంటే డే 1 నుంచే మీరు హైగా అంటే హెవీగా రన్ చేయాల్సిన పని లేదు. జాగింగ్ స్లోగా మన యొక్క ఇమ్యూనిటీని, మన యొక్క కన్సిస్టెన్సీని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే రోజు మీరు ఒక 5 కేఎం రన్ చేయడం కాదు. మీరు నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. మీ టార్గెట్ 1 ఇయర్ పెట్టుకోండి. ఒక 1 ఇయర్ ఈ రోజు నుంచి, ఈ రోజు నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నా అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో నేను నెక్స్ట్ వీడియోలో ఆ బుక్స్ గురించి ఎలా చదవాలి, ఏం చదవాలని కూడా డీటెయిల్‌గా చెప్తానండి. సో, నేను చెప్పే విధంగా నేను చెప్పేది ఫైనల్‌గా ఏందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ కంప్లీట్ కాకుండా టెన్షన్ పడేదానికంటే మీరు డే 1 నుంచే మీరు ఈవెంట్స్ అదేవిధంగా ప్రిపరేషన్ 2 కూడా స్టార్ట్ చేయండి. దానివల్ల ఏందంటే మనకు బర్డెన్ అనేది ఉండదు. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటది. ప్రిలిమ్స్ అయిన తర్వాత ప్రిలిమ్స్‌లో ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళని ఈవెంట్స్‌కి అంటే రన్నింగ్ గాని, లాంగ్ జంప్ గాని, షాట్ పుట్ గాని ఏదైతే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తారో దాని ప్రకారం పిలవడం జరుగుతది. దాని తర్వాత మెయిన్స్ ఉంటదన్నమాట. సో, అందుకోసమే నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. ఖచ్చితంగా 2026 మీ టార్గెట్ పెట్టుకోండి. మీ లైఫ్‌లో ఒక 1 ఇయర్, 1 ఇయర్ గనక మీరు సాక్రిఫైస్ చేయగలిగితే ఖచ్చితంగా మీ టార్గెట్ గనక మనకు పోలీస్ జాబే అనుకున్న వాళ్ళు సిన్సియర్‌గా ఎందుకంటే రేపు డ్యూటీస్ విషయం కూడా చాలా మంది కూడా మీకు చెప్తూ ఉంటారు. ప్యాషన్ అనేది ఉండాలి. అది లేకపోతే మనము ఏదైనా సక్సెస్ చేయలేము. నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎస్ఐకి మాత్రం చదివేటోళ్ళు మరీ చెప్తున్నాను. మీరు తొందరపడి ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ మాత్రమే చదువుకొని పోతుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరే బాధపడతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్ కూడా మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మనకు అక్కడ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు డెమో వీడియో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇంకా మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. అది మీరు టెక్స్ట్ బుక్స్ రూపంలో అయినా పర్లేదు. మీకు నచ్చిన ఎక్కడైనా మన యాప్‌లోనే కాకుండా మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏందంటే రివిజన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మాక్ టెస్ట్ అన్నమాట. అంటే ఎగ్జామ్స్ రాయడం. ఈ 3 ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్‌గా 100% చేస్తారో వాళ్ళు సక్సెస్ అనేది వస్తది. సో, ఇక్కడ ఎస్ఐకి వచ్చేసరికల్లా క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటది. ఎస్ఐకి మాత్రమే ఉంటదండి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటదన్నమాట. అంటే మీకు తెలుగు పేపర్ ఉంటది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి పేపర్ కూడా ఉండడం జరుగుద్దన్నమాట. ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మీకు 100 మార్క్స్ ఇస్తారు. అందులో 35 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. అపార్ట్ ఫ్రమ్ ద రిజర్వేషన్. సో, ఇక్కడ ఏందంటే మీకు జస్ట్ 35 వస్తే సరిపోద్దండి. ఔట్ ఆఫ్ 100కి. కానీ ఇది కూడా అంతే. దీన్ని మెరిట్ కింద కన్సిడర్ చేయరు. ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే. జస్ట్
క్వాలిఫై. అయితే చాలా మంది లాస్ట్ టైము ఈ యొక్క తెలుగులో కూడా క్వాలిఫై కాలేదు. ఇంగ్లీష్‌లో కూడా క్వాలిఫై కాలేదు. సో, మీరు ఎస్ఐ టార్గెట్ గనుక పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీరు ఖచ్చితంగా దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదే విధంగా ఇంగ్లీష్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇవి నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసినా సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ వాటిని వదిలేసినా రిమైనింగ్ వచ్చిన మార్క్స్ అయినా సరే, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలుగు అండ్ ఇంగ్లీషు ఏదైతే పేపర్ ఉంటదో వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చదవండి. వీటిని నెగ్లెక్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా మీరు క్వాలిఫై కాకపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఓకేనా? సో, ఎవరైతే మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గనక ఈ రోజు నుంచే ప్రిపరేషన్ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఐదర్ బుక్స్ ద్వారా గాని, లేదా మీకు నచ్చిన కోచింగ్ సెంటర్‌ల ద్వారా గాని దాన్ని బాగా రివిజన్ చేయండి అండ్ మాక్ టెస్ట్ రాయండి. సో, ఒక విధానం ఎలా ఉండాలంటే మీరు మండే నుంచి ఫ్రైడే వరకు మండే నుంచి ఫ్రైడే వరకు మీరు చదవండి. ఏదైతే మీరు క్లాసెస్ వింటారా? లేదా బుక్స్ చదువుతారా? చదవండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికల్లా రివిజన్ చేయండి. రివిజన్ ఎప్పుడు చేస్తారంటే సాటర్‌డే రోజు రివిజన్ చేయండి. ఏ రోజండి? సాటర్‌డే రోజు రివిజన్ చేయండి. మరి సండే రోజు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ రాయండి. మాక్ టెస్ట్. ఆ! సో, సండే రోజు ఈ యొక్క మాక్ టెస్ట్ గనక సండే రోజు రాస్తే నీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్యారలల్‌గా సో, చదువుతావు, రివిజన్ చేస్తావు, ఎగ్జామ్స్ రాస్తావు. ఇక్కడ వీటితో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా మీరు ఎనాలిసిస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అది తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా గత సంవత్సరంలో జరిగిన అన్ని నోటిఫికేషన్ సంబంధించి మీరు మనకు క్వెషన్ పేపర్స్‌ని గ్యాదర్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మాక్ టెస్ట్, రివిజన్ ఇలా గనక చేస్తే 100% మీకు జాబ్ అనేది వస్తదండి. అందులో 1% కూడా డౌట్ లేదు. ఎప్పుడైనా మనం కష్టపడకుండా జాబ్ రావాలని కూడా మూర్ఖత్వం. గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఎవ్వరం శాశ్వతం కాదు. మనం ఎవ్వరం కూడా శాశ్వతం కాదు. కానీ మన లక్ష్యం అనేది ఏదైతే ఉందో చూసావా? ఇది లిమిటెడ్ టైమ్ వరకే ఉంటది. వన్స్ టైం గనక అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా రాదు. సో, లైఫ్ ఉన్నది ఒకటే జిందగీ అనుకోని కష్టపడండి. ఈ 1 ఇయర్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో చేయండి. స్మార్ట్ వర్క్ చేయండి. డిస్ట్రాక్షన్స్‌ని పక్కన పెట్టండి. టెంపరరీ గోల్స్ కూడా పక్కన పెట్టండి. ఈ టార్గెట్ గనక యూనిఫార్మ్ జాబ్ అనుకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా యూట్యూబ్‌లో నెంబర్ నాలాంటోళ్ళు వందల మంది చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో మీకు నచ్చింది మాత్రమే తీసుకోండి. మీకు నచ్చిన స్టైల్‌లో విధానంలో ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రిపరేషన్ ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా! నేను ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏందనుకుంటున్నారో అది తప్పది. నోటిఫికేషన్ రాకముందే మీరు రెడీగా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆడుతూ పాడుతూ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వచ్చు. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఆనందమే వేరు. నేను కూడా రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించాను. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఆనందం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా సరే రాదండి. ఆ మినిట్ అనేది ఉంటది చూసినావా? మనము రిజల్ట్స్‌ల మన యొక్క నంబర్ గాని, మన యొక్క పేరు గాని చూసుకున్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు కలిగే అనుభూతి అనేది అసలు దాన్ని దేనితోటి కూడా కంపేర్ చేయలేం. ఆ! మీకు ప్యాషన్ గనుక అనుకుంటే మీరు ఎక్కడి నుంచైనా సరే సో, సోర్సెస్ వెతకండి. నేను బుక్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ! ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ఉండి ప్రిపేర్ అయితున్న వాళ్ళు మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కామెంట్ చేయండి. సో, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయొద్దు. పోస్ట్‌ల గురించి ఇన్నుంటాయా, అన్నుంటాయా, ఎస్ఐ ఎన్నుంటాయి, కానిస్టేబుల్ ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ అన్నిటి పక్కన పెట్టి డే 1 ఈ రోజు అనుకోని మొదలుపెట్టండి. ప్యారలల్ ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ! అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.